Hello everyone, this is Dr. D. Sunil Reddy, Consultant Interventional Cardiologist from Rest Super Specialty Hospital, Suchitra. ఈరోజు నేను వంశపారంపరంగా వచ్చే గుండె వ్యాధుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వంశపారంపరంగా వచ్చే గుండె జబ్బులు మనకందరికీ తెలిసింది గుండెపోటు ఒక్కటే, కానీ వేరే వ్యాధులు కూడా గుండె కండరం సంబంధించినవి కానీ గుండె ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే లాంగ్ క్యూటీ షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అనే వ్యాధులు కానీ గుండె కండరంకి సంబంధించిన హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి కానీ డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ ఇవన్నీ కూడా వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యాధులన్నీ వంశపారంపరంగా వస్తున్నాయా లేవా, మనకు ఆ రిస్క్ ఉందా లేదా తెలుసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యము మన ఫ్యామిలీలో అంటే మన బంధువులలో ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ అత్తలు కానీ వీళ్ళందరికీ ఏమన్నా గుండెకి సంబంధించిన వ్యాధి 50 సంవత్సరాల కంటే ముందు ఎవరైనా గుండెకి సంబంధించిన వ్యాధి వలన చనిపోవడం కానీ దానికోసం స్టెంటింగ్ కానీ యాంజియోప్లాస్టీ అలాంటివి ఏమైనా జరిగాయా లేవా అని, ప్లస్ ఎవరికన్నా కొలెస్ట్రాల్ అందరికీ గుండెకు సంబంధించిన వ్యాధులు కాకుండా కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉండడము, చిన్న వయసులో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా అంటారు. ఇవన్నీ వ్యాధులు కూడా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ కింద వస్తాయి. ఇప్పుడు ఈ వ్యాధి రిస్క్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన బంధువులలో ఎవరికన్నా తక్కువ ఏజ్లో వచ్చిందా లేదో తెలుసుకోవాలి. అది మొదటి స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి ఆ రిస్క్ ఎంత ఉంది అని తెలుసుకోవడం. అది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఉందా లేదా అని తెలిసిన తర్వాత మనము టెస్ట్లు అండర్గో అవ్వాలి. ఈ టెస్ట్లు అంటే ఈసీజీ, 2D ఎకో, బ్లడ్ కొలెస్ట్రాల్, మినిమం ఈ 3 టెస్ట్లు అయితే చేయించుకోవాలి. ఎంత చిన్న ఏజ్ అయినా పర్వాలేదు, 18 సంవత్సరాల నుంచి ఈ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకోవాలి. ప్లస్ హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి కానీ డైలేటెడ్ కార్డియోమయోపతి ఈ గుండె కండరం సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరము గుండె 2D ఎకో కానీ అవసరమైతే కార్డియాక్ MRI స్కాన్ కూడా చేయించుకోవాల్సి రావచ్చు. ఇప్పుడు ఈ రిస్క్ అనేది మనకే ఎందుకు వస్తుంది, మన గుండె ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎందుకు ఉంటుంది? ఒకటేమో జెనెటిక్ ఇన్హెరిటెడ్ కాజెస్ అంటారు, జన్యుపరంగా ప్రాబ్లం ఉండొచ్చు. మిగతాయి వాళ్ళు ఉండే ఏరియాలో అంటే పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఏరియాలో కానీ లేకపోతే వాళ్ళ జీవన శైలి కానీ వాళ్ళు తక్కువ ఎక్సర్సైజ్ చేయడము, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడము, ఒబేసిటీ ఉండడము, డయాబెటీస్ రావడము, వీటన్నిటి వల్ల. మూడోది ఏంటి అంటే యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకుండడం కానీ స్మోకింగ్ చేయడం కానీ వీటన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ కూడా ఫ్యామిలీ హిస్టరీలో వస్తాయి. సో ఇవన్నీ మనము ఐడెంటిఫై చేసి రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే తొందరగా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.